అప్పుడు కంగారు పడుతున్నాడు. దేవుని రాకడా వస్తే ఎంత ప్రమాదం అయిపోయేది, నేను విడవబడిపోయాను అనుకున్నాడు. అంటే ఈ రోజున దేవుని సందులు అందరం ఇక్కడ కూర్చున్నామా, చక్కగా నిలుమోకాళ్ళ మీద ప్రార్థన చేస్తుంటాం, చక్కగా నిండుగా ముసుగేసుకుని కూర్చుంటాం, దేవుని సందులో చక్కగా ఆయన మాటలు వింటున్నాము. కానీ దేవుని రాకడ రానంత వరకు మనకు అంత బాగానే ఉంది. అదే దేవుని రాకడ వస్తే, ఆ వచ్చినప్పుడు మనం ఎత్తబడకోకుండా విడవబడితే ఎంత భయానకమైన పరిస్థితి ఆలోచించండి. ఊహించడానికే గుండెలు బద్దలైపోయేంత మాట ఇది. ప్రతిరోజు ఇంత భక్తి చేస్తున్నాం, ఇంత నమ్మకంగా జీవిస్తున్నాం, యథార్థంగా బ్రతుకుతున్నాం, ఎక్కడ దేవునికి దోషులుగా మార్చబడుతున్నాం అని ఒక్కసారి మనం ప్రతిరోజు గమనించుకోవాలి. దేవుడిచ్చిన అవకాశం, దేవుడిచ్చిన ఆరోగ్యం, దేవుడి పెట్టిన ప్రాణం, దేవుడిచ్చిన ఉద్యోగం, దేవుడిచ్చిన చేతి పని, దేవుడిచ్చిన వ్యాపారం, దేవుడిచ్చినటువంటి జీవనోపాధి, కష్టాజీతం ఏదైనప్పటికీ కూడా ప్రతిరోజు నమ్మకంగా మనం జీవిస్తూ ప్రార్థనలు ప్రతిరోజు కనిపెడుతూ ఆయన సందులో వెదకాలి.